ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం, ఇదంతా పంటలకు ఇత్తనం బాధే టైం, ఇదంతా మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటుంది ఏమని రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది, హరీష్ రావు వేసినామా లేదా, వేయకపోతేనేమో వేయలేదు ఇదే లేదంటారు, వేస్తేనేమో ఎలక్షన్ వచ్చిన వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటే ఇది నువ్వే అంటే మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజాన్ని దోపిడీ చేసారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేసారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది, ఏదోటి సంపదన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది, వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు 6.5-7 లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు. ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఒక ప్రక్రియలో అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ ఒకదాని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు.
శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన ఉన్నదాన్ని సంఘ నాకు నేనే చెప్తా. ఏం ప్రార్థన చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి పోయినావు, ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగన మిగులుతుంది, అడుగు కూడా ఉంచలేడు. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు, ఏం ముఖం పెట్టుకొని